ఎవరో రాధా మనోహర్ దాస్ అనుకుంటా ఒక ఆయన మాట్లాడుతూ అంటాడు, ఇప్పుడు మాట్లాడితే శవం 3 మేకులు పీక్కోలేకపోయాడు, ఆ శవాన్ని పూజిస్తున్నారు ఇల్లు. అరే శవం కాదురా దరిద్రుడా, సజీవుడై తిరిగి లేచాడరా పనికి మళ్ళీ దరిద్రుడా అనాలనిపిస్తుంది, కానీ అనలేకపోతున్నాను, బాధేస్తుంది. ఎందుకంటే ఆయన శవం కాదు, ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడు. నువ్వు శవం అంటావు అలాగా, ఈ శవం ఎలా అయ్యాడు ఆయన? ఇప్పుడు సజీవుడై తిరిగి లేచాడు, దానికి ఒక పెద్ద టాపిక్ ఉంది. మట్టి కట్టుకు మరో రూపమా, నిరీక్షణతో నిత్య జీవమా అని పక్కనే ఇక్కడ ఊర్లో 4-5 రోజులు మాట్లాడాను అదే టాపిక్ మీద. దాని గురించి ఒక పాట కూడా రాశాను, మానవ దేహాలకు ఉంది మహిమ రూపమని ఒక పాట కూడా రాశాను దాని మీద. ఆయన ఈ శవం కాదు, ఆయన సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారని చెప్పబడిన ప్రపంచంలో ఏకైక వ్యక్తి మహాచక్రవర్తి నా యేసుక్రీస్తు. ఇంకోటి ఎవడైనా అలాంటి వాడు ఉన్నాడేమో చూపెట్టు, నీకన్నా దమ్ము ఉంటే చూపెట్టు. ఎవడో లేడు అలాగా చరిత్రలో. ఏదైనా కట్టుకథ రాసి చూపిస్తే చూపించుకోవాలి తప్ప చరిత్రలో ఎక్కడ అలాంటి వాడు కానరాడు బిడ్డ.